నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. నేను రీనా. సభ్య సమాజంలో సిగ్గుపడేలా విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ వక్ర మార్గంలో ప్రయాణించాడు. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. తన పిల్లలుగా భావించి వారిని కాపాడాల్సిన అతడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ ప్రబుద్ధుడు విద్యార్థినిని మాయ మాటలతో లోబర్చుకున్నాడు. చదువు నేర్పించాల్సిన గురువే కామాంధుడిలా మారాడు. ఫలితంగా అభం శుభం తెలియని ఓ బాలిక అబాసుపాలైంది. చిన్న వయసులోనే పెద్ద భారం మోయాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? లెట్స్ వాచ్. ఏపీలోని విశాఖ జిల్లాలో ఓ సంఘటన మనుషులను కలిచివేసింది. భవిష్యత్తు బాగుండాలని విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు వచ్చిన ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు కర్కటంగా ప్రవర్తించాడు. పట్టణంలోని నారాయణ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పీఈటీ దుర్గాప్రసాద్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థిపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ఏకాంతంగా ఆ బాలికతో రాసలీలు గడిపాడు. ఫలితంగా ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. ఇక కొన్ని రోజులుగా ఆ విద్యార్థిని అనారోగ్యంతో ఉండడంతో తల్లిదండ్రులు గ్రహించారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. చిన్న వయసులోనే ఆమె గర్భం అయిందని వైద్యులు చెప్పడంతో కోలుకోలేకపోతున్నారు. అసలేం జరిగిందని బాలికను తల్లిదండ్రులు అడగ్గా అసలు విషయం చెప్పింది ఆ బాలిక. తన పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే ఆ ఉపాధ్యాయుడిపై పోక్స్ కేసు నమోదు చేశారు. బాలిక రక్షణ కోసం అనేక చట్టాలు వస్తున్నప్పటికీ ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. ముఖ్యంగా మహిళలపై ఇలాంటి పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే పాఠశాలలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది వాటి క్రైమ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.